ఇక్కడ సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేస్తారు రాజ్ తరుణ్ గారిది చిరంజీవ మూవీ చిరంజీవ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది. ఇక్కడ ఇది ఆహాలో అవైలబుల్ ఉన్నట్టుంది. సో ట్రైలర్ కూడా ఆహాలని వచ్చింది. సో మూవీ చూసుకుంటే మాత్రం సేమ్ మన రొటీన్ ఇది మన అప్పట్లో మూవీస్ ఉండే కదా, అది ఏమంటారు యమధర్మరాజు గురించి కొంచెం స్పూఫ్ లాగా చేస్తున్నట్టు కామెడికల్ వేగా కొన్ని మూవీస్ తీస్తారు. సో ఇది కూడా సేమ్ అలానే అనిపించింది. ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ఆహాల ఉన్నట్టుంది ఇక్కడ మూవీ. అంటే ఏం లేదు, మనడు ఏంటంటే ఒక యాక్సిడెంట్ తర్వాత మనకి ఎవరు ఏ టైంలో పోతారో లేకపోతే ఎవరు ఏ టైంలో షాక్ ఏమవుతారు అనే దాని మీద మనకి కనిపిస్తామండి. నెత్తి మీద మీటర్ ఇచ్చినట్టు ఆ విఎఫ్ఎక్స్ యాడ్ చేసారు. సో దాన్ని బట్టి వీడు వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా అంటాడు. ఆ చంపడం వల్ల ఎలా ఇరికిండు, ఎలా బయటపడ్డాడు అనే దాని మీదనే మూవీ కాన్సెప్ట్ అయితే చూపిస్తారు. సో నా ఒపీనియన్లో అయితే అంటే మూవీ చేయకపోవడమే బెటర్ బై. ఎందుకంటే రొటీన్ అయిపోయింది, దేవుళ్ళు ఇచ్చినట్టు అది వచ్చినట్టు, ప్లస్ విలన్ మళ్ళీ హిందువే ఉంటాడు అండ్ లాజిక్ మిస్ అవుతుంది బై. సో ఇది కామెడికల్ వేలోనే చూస్తే బాగుంటుంది అనేసి అయితే అంటాను. మూవీ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే మీరు అనొచ్చు. మూవీ వచ్చేస్తారు కదా, ప్రీమియర్ అవుతుంది 7th November రోజున. సో చూద్దాము. ప్రస్తుతానికి అయితే మాత్రం ట్రైలర్ పరంగా చూసుకుంటే ఓకే అనిపించింది. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి? ట్రైలర్ చూసిరా లేదా? నాకైతే పర్లేదు, ఓకే పర్వాలేదు అన్నట్టయితే అనిపించింది ట్రైలర్ మటుకే. సినిమా చూసినాక నా రివ్యూ అయితే చెప్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.